వెల్కమ్ టు మిషన్ టీవీ. నేను శ్రీకాంత్. టుడేస్ బులెటిన్. రామగుండంలో భూకంపం వస్తుందని అంచనా వేస్తున్న ఎక్స్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేయబడిన ధృవీకరించబడిన సందేశం గురువారం బొగ్గుపట్టణంలోని బ్యాంకులకు దారితీసింది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ బాసరా బంద్కు పిలుపునిచ్చిన కాంట్రాక్టర్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్లు గురువారం జీవో 21కి నిరసనగా విధులను బహిష్కరించి విశ్వవిద్యాలయం ముందు ధర్నా చేశారు. మెదక్ పట్టణంలోని ఔరంగాబాద్ ప్రాంతంలో గురువారం 25 ఏళ్ల వ్యక్తి తన నివాసంలో ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆడపు ధనరాజు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. కొండాపూర్ మండలం గంగారం గ్రామంలో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు ఇంటర్మీడియట్ విద్యార్థి మృతి చెందారు. సంగారెడ్డిలో చదువుకుంటున్న సంతోష్ 17 సంవత్సరాలు బస్సు దిగి చెట్టు కింద ఆశ్రయం పొందాడు. ఆ ప్రాంతంలో భారీ వర్షం మరియు ఉరుములు పడ్డాయి. పిడుగుపాటుకు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ మరియు యువరాజ్ నైపుణ్యం కేఎల్ రాహుల్ చేసిన అజేయమైన 93 పరుగులతో ప్రతిధ్వనించింది. రాయల్ ఛాలెంజర్స్ 7 వికెట్లకు 63 పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ సాధారణ జ్ఞానంతో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. కానీ రాత్రి వారి ఫ్రంట్ లైన్ బ్యాటర్తో ఇది అరుదైన విషయం. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కేఎల్ రాహుల్ 53 బంతుల్లో 7 ఫోర్లు 6 సిక్సర్లతో ఇన్నింగ్స్ ప్రారంభించి స్టబ్స్ 38 నాటౌట్తో కలిసి 4వ వికెట్కు 110 పరుగులు జోడించి బౌన్సర్లపై తమ 4వ విజయాన్ని నమోదు చేశారు. గురువారం గాంధీ భవన్ లో మీడియా ప్రతినిధులతో ఉద్దేశించి మాట్లాడిన తుంగతుర్తి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఎస్సీ ఉపవర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చివరికి ముఖ్యమంత్రి పేరును మర్చిపోయి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి అని పిలిచారు. వర్సిటీ భూ వివాదంలో పోలీసులు ఇటీవల తమను బాధపెట్టారని ఆరోపిస్తూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థులకు దాఖలు చేసిన ఫిర్యాదుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ విశ్వవిద్యాలయంతో సంబంధం ఉన్న భూమి యొక్క నిజమైన యాజమాన్యం మరియు వినియోగానికి సంబంధించిన భూ వివాదంలో తమ హక్కుల కోసం విద్యార్థులు నిలబడినప్పుడు పోలీసులు వారిపై ప్రవర్తన పాల్పడ్డారు ఇస్తూ 2 విద్యార్థులు NHRCని ఆశ్రయించారు. శిక్షణ శిబిరంలో భాగంగా భారత జట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత అరీనా పోలో ఎంపెత్ మరియు ఆటగాడు రాబిన్ సాంచెజ్ కలిసి ప్రత్యేక ఆన్లైన్ వ్యూహం మరియు నియమాల సెషన్ కూడా పాల్గొంది. ఐపీఎల్ లో MS ధోని కనిపించడానికి ఒకే ఒక మార్గం ఉందని, అది చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా మాత్రమేనని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. గంగూలీకి ధోని జట్టు నాయకత్వం వహిస్తున్నప్పుడు విభిన్నమైన మృగం లాంటి వాడు. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయిపై హెయిర్ లైన్ ఫ్రాక్చర్ కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగిన తర్వాత IPL 2025 మిగిలిన సీజన్ కు ధోని కెప్టెన్ గా తిరిగి వస్తున్నట్లు CSK అధికారంగా ప్రకటించడానికి ధోని కొన్ని క్షణాల ముందు గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025లో శుక్రవారం ఇక్కడ MA చిదంబరం స్టేడియంలో జరిగే 25వ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ KKR తో తలపడి చెన్నై సూపర్ కింగ్స్ CSK తమ అదృష్టాన్ని మార్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈ సీజన్ లో వరుసగా 4 పరాజయాలు ఒకే ఒక విజయంతో మాజీ ఛాంపియన్లు 9వ స్థానంలో కొనసాగుతున్నారు. మరి ప్రతి ఆటతో ఒత్తిడి పెరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిషన్ టీవీ.